అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పచ్చెనగపప్పు, బీరకాయ తీకూర అంటే మీరు కారం అంటారు. ఫస్ట్ డబ్బర్ పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం తగినంత నూనె కాగాక 2 ఎర్రగడ్డలు సన్నగా కోసి పెట్టుకొని ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, టమాటాలు, 2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేగాక అన్నీ ఫ్రెండ్స్. ఇక్కడ నేనేం చేశానంటే నాకు టైం లేదు, పనికి టైం అవుతా ఉన్నింది, అందుకని నేను మొత్తం కలిపి టమాటాలు మసాలాలన్నీ కలిపి ఒకేసారి వేసేసాను. మసాలాలన్నీ వేగిన తర్వాత కొంచెం టమాటా మగ్గిన తర్వాత పచ్చెనగపప్పు వేసాను ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు కొంచెం లైట్గా ఉడికిన తర్వాత బీరకాయ వేసి కలుపుకొని బాగా మిక్స్ అయ్యాక బీరకాయ అందులో నీళ్ళు వేసాను ఫ్రెండ్స్. నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టాను. ఒక 25 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకొని తినేసేయడం ఫ్రెండ్స్. ఇలా ఉంది చూడండి, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బీరకాయలు కోసింది ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోసారు. బీరకాయ కోసి అంటే నాకు పని ఉంది, పని చేసుకుంటా ఉన్నా, వేరే పని. ఎలా కోసారు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.